తమిళం నుంచి కన్నడం పుట్టిందని ఇటీవల కమల్ హాసన్ ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేశాడు. దాని మీద కన్నడిగులు అగ్గి మీద గుగ్గిలమైనారు. సినీ హీరోలు, అందులో రాజకీయంలో దిగినటువంటి సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా ముందు ఉంటున్నారు ఇటీవల కాలంలో. నిజానికి తమిళం నుంచి కన్నడం పుట్టలేదు, తెలుగు పుట్టలేదు. తమిళము, కన్నడము, తుళు, గదబ ఈ భాషలన్నీ కూడా 27 ద్రావిడ భాషలు కూడా సోదర భాషలు, ఒక కుటుంబానికి చెందినటువంటి భాషలు. అయితే మూల ద్రావిడ భాష అనేది ఒకటి ఉంటుంది. దీన్నే ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటారు. ఈ మూల ద్రావిడ భాష అన్నది ఒక ఊహాత్మకమైనది అనమాట. అంటే ఊహాత్మకమైనదంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు, 6000 సంవత్సరాల కంటే వెనుక కాలంలో మూల ద్రావిడ భాష ఒకటి ఉండేదని, దాని నుంచి కొన్ని భాషలు ఒక్కొక్క కాలంలో కొన్ని భాషలు విడిపోయాయని చెప్పి, దాంట్లో విడిపోతూ అవి అభివృద్ధి చెందినాయని చెప్పి భాషాశాస్త్రం చెప్తూ ఉన్నది. ప్రపంచ ప్రసిద్ధ సుప్రసిద్ధ భాషా శాస్త్రజ్ఞుడు, అందులో ద్రావిడ భాషల శాస్త్రజ్ఞుడు భద్రీనాథ్ కృష్ణమూర్తి గారు ఈ మాట ఎప్పుడో చెప్పారు. ద్రావిడ భాషా కుటుంబంలో ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కన్నా కూడా ఇవి భిన్నంగా ఎలా ఉంటాయి అని చెప్పి వాటి పద సంచయంలో ఎన్నో ఉంటాయి అని. అందుకని ద్రావిడ శబ్దాలు ఇప్పుడు కూడా తమిళం, కన్నడం, తెలుగు, తుళు ఈ భాషలన్నింటిలో కూడా సమానంగా ఉండేటటువంటి భాషలు మనకు చాలా కనిపిస్తాయి. కొన్ని వందల వేలు కనిపిస్తాయి. అయ్యా కమల్ హాసన్ గారు, తమిళం నుంచి కన్నడం పుట్టలే, తెలుగు పుట్టలేదు. ఇవి వేటికవి మూల ద్రావిడ నుంచి విడిపోతూ వచ్చినాయి. కాబట్టి తెలుసుకోండి. అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి అదేదో హీరోయిజం అని చెప్పి అనుకోవద్దు. ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదు. అట్లాగే జనని సంస్కృతంబు అన్ని భాషలకు అనేది కూడా ఒకప్పుడు అది అవుట్ ఆఫ్ థియరీ. అయితే సంస్కృత ప్రభావము భారతీయ భాషల మీద చాలా తీవ్రంగా ఉంది. తమిళం మీద కూడా ఉంది. తమిళంలో కూడా కొన్ని వందల వేల సంస్కృత పదాలు ఉన్నాయి. కానీ వాటిని ఈ సంస్కృత పదాలు కావు, తమిళ పదాలే అని చెప్పి వాళ్ళు అడ్డంగా తిరిగి వాదించేస్తుంటారు. ఇది మొదటి నుంచి వాళ్ళకి మామూలే ఇది. కాబట్టి కమల్ హాసన్ గారు తమిళం నుంచి కన్నడం పుట్టలేదు. కన్నడం, తమిళం, తెలుగు ఇవన్నీ సోదర భాషలు. కాబట్టి మీరు అనవసరమైనటువంటి హైరాణ పడకండి. కన్నడీగులు వాళ్ళు చాలా అవమానించినట్టుగా భావిస్తున్నారు. నిన్న కూడా ఆయన ఏమంటాడంటే, నేను చెప్పిన వాదానికి కట్టుబడి ఉంటానంటాడు. కట్టుబడి ఉండకండి, అది దానివల్ల మీకు ఏం ఉపయోగం లేదు.